నమస్తే. మీ పేరు సార్? విద్యార్థి చౌహాన్. ఆంధ్రప్రదేశ్ లో తీసుకుపోతున్న కూటమి మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఎట్లా పాలన చేసినారు, రౌడీజం, దౌర్జన్యం, అదే జనాలు ఆంధ్ర ప్రజలకి జనాల అందరికీ మా పార్టీ తరఫు నుంచి, మా టీడీపీ కుటుంబం తరఫు నుంచి వాళ్ళకు స్వాగతం. రాత్రిని పగలు కష్టపడి చంద్రబాబుకి అలా పట్టం కట్టారు జనాలు. వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏ పాలన చేసిండు, ఏం చేసిండు అందరికీ జనాలకి తెలుసు. జనాలు మొత్తం సైలెంట్ గా ఓటేశారు. ఆయన బాగా షో పుటప్ చేసిండు, అదన్నాడు ఇదన్నాడు. అన్ని రౌడీజం బాగా అయిపోయింది. కోట్లాటలు, మర్డర్లు, అన్ని కేసుల మీద కేసులు పెట్టాడు. సో ఇది ఒక పరంగా చూసుకుంటే కూటమి గెలుపని చెప్పొచ్చా, చంద్రబాబు నాయుడు గారు గెలుపని చెప్పొచ్చు? కూటమి గెలుపు. చంద్రబాబు నాయుడు 60-70% చంద్రబాబు నాయుడు కష్టం ఉంది. మీదే కూటమి. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందని చెప్పొచ్చు? బాగుంది, పర్వాలేదు, బాగుంది. చాలా మంది అందరు కలిసి పట్టి అందరు ఆంధ్ర రాష్ట్రాన్ని అందరం కలిసి నడిపిస్తాం ముంగట. సో అప్పుడు అంటే ఇప్పుడు ఇంకా ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకుంటే అప్పుడు 150 సీట్లు అని చెప్పేసి ఇప్పుడు 175 వస్తాయని చెప్పేసి వల్ల గుద్దినట్టుగా మాట్లాడినటువంటి అదే వచ్చినారు కదా. ఇప్పుడు దాదాపు 150 క్రాస్ అయిపోతుంది మాది టీడీపీ. ఇంకా 10-12 ఏమో ఉన్నాయి. జగన్మోహన్ లీడ్ లో నడుస్తుంది. అట్లా కూడా సింగిల్ డిజిట్ అవుతాడు ఆయన జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్. సో మీ పార్టీ ఇప్పుడు గెలవడం జరుగుతుంది, అంగరంగ వైభవంగా ఇక్కడ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. పార్టీ ఆంధ్ర తెలంగాణ అనేది తెలుగు ప్రజలు, ఆంధ్రాలో తెలుగు, తెలంగాణలో అందరు తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎంబడి ఉన్నారు. భవిష్యత్ గురించి కూడా ఉంటారు. తెలంగాణలో కూడా టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మంచి క్యాండిడేట్ ని నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరికైనా తీసుకొస్తే తెలంగాణలో కూడా ఇట్లనే ఈ రోజు ఆంధ్రలో ఎట్లా వచ్చిందో అలాగే వచ్చే రోజుల్లో కూడా తెలంగాణలో అట్లనే వస్తుంది. తిరుగులేని మెజార్టీతో కూటమి గెలిచిందని చెప్పొచ్చా? 100% కదా, 100% చెప్పొచ్చు. సో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూటమి మొత్తానికి దూసుకెళ్ళిపోతుంది అంటే కూటమి గెలిచిందని చెప్పొచ్చా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చా? చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ కూడా సెపరేట్ గా కనిపిస్తుంది. అక్కడ కూటమి మెజారిటీ కూడా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా మెజారిటీ ఎవరితో సంబంధం లేని మెజారిటీ వచ్చింది. కానీ వాళ్ళందరూ కలిసి ముందుకు రాబట్టే ఆ మెజారిటీ వచ్చిందని మనం ఈ రోజు భావించాలి తప్పితే ఈ రోజు మనం సెపరేట్ ఏం కాదు, కూటమి మెజారిటీనే లెక్కేసుకోవాలి మనం. ఆ కూటమి మెజారిటీ అంత రాబట్టే జగన్ గారిని ప్రజలు అడగదొక్కేశారు. సో ఏం చెప్తారంటే మీ కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు ఎన్ని సంవత్సరాలకు వెయిట్ చేస్తే ఈ రోజు మొత్తానికి విజయం దక్కించుకుంటారని చెప్పొచ్చు? గత 45 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో తిరుగుతాను. నేను ఏ రోజు ఇంత కష్టపడలా. ఏదో అలా మీటింగ్కి వెళ్తా, అలా ఏదో వెళ్తా ఉంటా అంతే. ఈసారి పడిన కష్టం నేనే కాదు, ఈ ప్రజానీకం పడిన కష్టం బహుశా ఫ్యూచర్ లో కూడా ఎవరు పడాల్సిన అవసరం కూడా రాదు ఇంక మీదట. ఎందుకంటే బాబు గారే బ్రతుకున్నంత వరకు బాబు గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దైవం, దేవుడు, నాయకుడు, సీఎం అన్ని ఆయనే. ఇంకా ఆయన పక్కకు తొలగించే నాయకుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టలేదు. పుట్టాడని చెప్పి నమ్మించి ఒకసారి ఛాన్స్ ఇచ్చి బాబు గారి కంటతడి పెట్టించాడు. ఆ కంటతడి అనేది ఈ రోజు భస్మం చేసేసింది అంతే. దాన్ని ఎవరు మేం చెప్పుకోవటం కాదు. ఒక ఆడదాని కన్నీరు ఎప్పుడైనా శాపమే అది. ఆ శాపం అనేది ఈ రోజు ఒకళ్ళు కష్టపడితే కదా, ప్రతి ఒక్కళ్ళు ఆ కష్టాన్ని మేము ఆంధ్ర ప్రజలు కావచ్చు, బాధ ఎంత ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మేము దగ్గర ఉన్నాం, కష్టపడ్డాం. వరల్డ్ వైడ్ వచ్చి కష్టపడ్డారు చూసారా, వాళ్ళ గొప్పతనం చాలా ఎక్కువ అన్నమాట. వీళ్ళందరూ ఎందుకు కష్టపడాలండి నాకు తెలియకడుగుతా. ఏ బాబు గారే నాయకుడా? కాదు కదా. కానీ బాబు గారి మీద ఉన్న నమ్మకం, బాబు గారి మీద ఉన్న ప్రేమ, బాబు గారికి ఉన్న విజన్, ఇవన్నీ ప్రజలకి ఆ రకంగా కష్టపడే గుణాన్ని నేర్పిని. ఎండాకాలం అయినా సరే అంత ఎండలో కూడా ఏ కార్యకర్త ఇది కష్టం అనుకుని మాత్రం ఎవరు ముందుకు రాలేదు. బాబు గారి సీఎం పోస్ట్ కన్నా తెలుగుదేశంలో ఉన్న పార్టీ కార్యకర్త యొక్క పదవి చాలా గొప్పదైంది. జై తెలుగుదేశం, జై 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 బాబు, జై 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 తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై సిబిఎన్, జై లోకేష్ బాబు, జై జనసేన, జై ఎన్డీఏ కూటమి తీసుకెళ్తుందని చెప్పొచ్చా? 100% అమ్మా.
అక్కడ తెలుగు ప్రజలు, తెలుగు వాళ్ళు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ విజ్ఞులు, విజ్ఞానులు అన్నది మరొకసారి నిరూపణ జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక చీకటి ప్రపంచాన్ని, ఒక రాక్షసత్వమైన ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని తరిమి కొట్టి మళ్ళీ వెలుగు వైపు ప్రయాణం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఓటర్లందరూ క్యూలు కట్టి అర్ధరాత్రి 12-1 గంట వరకు ఓట్లేసి మన రాష్ట్రాన్ని మన 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 నాయకుడిని ఎన్నుకుందామన్న ఉద్దేశంతో ముందుకొచ్చి ఓట్లేసి గెలిపించిన తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మా పాదాభివందనం. ఈరోజు కూటమిలో నమ్మి ఏదైతే వాళ్ళు అక్కడ ఓట్లేశారో మా నాయకుడు చంద్రబాబు నాయుడు అక్షరాల 100% వాళ్ళ కోరికల్ని నెరవేరుస్తాడు, రాష్ట్రాన్ని ముందంజు పెడతాడు. అంతేకాకుండా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బక్కన్ నరసింహ గారి ఆధ్వర్యంలో, అరవింద్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మళ్ళీ నన్ను నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ జెండా పాతాం. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇక్కడ జెండా ఎగరేస్తాం అని ధీమాగా చెప్తున్నాం. కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందో చెప్పండి. 100% ఉందమ్మా. దాంట్లో ఎవరి వీళ్ళ పాత్ర ఇంత ఉంది, వీళ్ళ పాత్ర ఇంత ఉందని తూకం పెట్టి కట్టాల్సిన అవసరం లేదు. బీజేపీ పాత్ర కానీ, టీడీపీ పాత్ర కానీ, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ పాత్ర కానీ ముగ్గురు సమానంగా అందరు బాధ్యతలు వహించారు. దీని గురించి మేము 100% నమ్ముతున్నాం. మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నారు, అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నటువంటి ఈ రోజు కోసమే చూసారనుకుంటా కదా. 100% అమ్మా. ఒక రాక్షస పాలన పోవాలని గొంతు ఇప్పి మాట్లాడితే మీడియా ప్రపంచాన్ని కూడా గొంతు దొక్కిన రాక్షసుడు ఆయన. ఈరోజు ప్రపంచానికి ప్రజాస్వామ్యం అంటే ఏందో మా నాయకుడు చూపిస్తారు. థ్యాంక్ యూ అమ్మా. జై చంద్రబాబు, జై తెలుగు.